జాబు నాకు లేదులే, నేను బోగ్గాడినే, ఇంట్లో చిన్న కొడుకునే, నాకు పిల్లనియ్యరు. సంక నాకిచ్చేందుకు నా ఫ్రెండ్స్ నాతోనే ఉంటారులే, డాడీతో నింగులు తినేందుకు ఎప్పుడు ఇంట్లోనే ఉంటానులే. అరే బిట్టుగా నువ్వు పాట ఆపకపోతే నీ గుద్దెల చేద్దిత్తా, ఆపురా వెదవా. అయ్యో డాడీ లేచినవానే? దొంగ బాడకవు, లేవకపోతే ఏం చేస్తారా? మొడ్డ వచ్చిన నా కోలే అప్పటి నుంచి ఒకటే ఓరుడోరుతావు. లేవనా ఇక? మంచి నిద్ర చెడగొట్టినవు, లేకిడి పాడకవు. ఎక్కడి నుంచి దాపరమైనవరా నువ్వు? మరికి హాల్లో పడుకుంటారా డాడీ? బెడ్రూమ్లో పడుకుంటారు గాని పో, బెడ్రూమ్లో పడుకోపో. నా ఇల్లు నా ఇష్టం రా, నేను ఏడ పడుకుంటే నీకెందుకురా? నువ్వు ముందు ఇక్కడి నుంచి దెంగేరా, నా కళ్ళ ముందు నుంచి దెంగే ఇక్కడి నుంచి. నువ్వు ఊకే దెంగే దెంగే అంటావు డాడీ. నా కోపం వచ్చింది అనుకోనే నేను ఇంట్లో నుంచి పోతా మరి. అప్పుడు కానీ నీకు నా విలువ తెలియదా డాడీ? ఏ పోరా దెంగేరా ఇక్కడి నుంచి. నువ్వు నా ఇంట్లో ఉండకురా, నీ బదులు కుక్క పిల్ల మెచ్చుకుంటావురా, అది నయ్యం నీకన్నా. డాడీ నేను నిజంగానే పోతా, నేను పోతేనే నా విలువ తెలుస్తుంది నీకు. ఫేస్ టు ఫేస్ పొమ్మని చెప్పిన కారా, నాతో ఎందుకు కొడతానవరా ఇంకా? మమ్మీ ఓ అవ్వా, నా బట్టలు చదిరే, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను ఇక. డాడీ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటాడు. బిట్టు ఏంటిది రాయమో అంటున్నావు? ఏం లేదా మమ్మీ, డాడీ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటాండే. ఓ కరేవాన్లోడా ఆనే అంటానమాట, ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటావు ఎందుకు? నువ్వేవో ఇంట్లో నుంచి వెళ్ళి ఆయన ఎందుకు పోమంటావు? నిన్నే అంటానా కరేవాన్లోడా, ఏమో మాట్లాడతలేవు అని ఎందుకు పోమంటాను ఇంట్లో నుంచి వెళ్ళి? బాగా బలిసిందా ఏంది? నా కొడుకు నువ్వు గిట్ట కూడా ఊరవేంది? లేక లేక ఒక కొడుకు పుట్టిండు, నేనేమో అపురూపంగా పెంచుకుంటానా, నువ్వేమో తిట్టి చంపుతాను అని ఎందుకు ఆడిపోసుకుంటానో చెప్పు. పెయ్యి గిట్ట ముల పెడతా నీకు? ఏమో బాగా అంటున్నావని. సరోజా నేనేమనలేదా అని అంత అబద్ధం చెప్తాండే మమ్మీ, నన్ను ఇంట్లో నుంచి దెంగేమన్నాడే. అవునా కరేవన్లోడా, నీ ఇంట్లో నుంచి పొమ్మన్నావా? ఈ బిట్టుగాడు సందు దొరికింది కదా అని ఇలా మమ్మీతో నీ పొట్టు తిట్టిపిత్తాడు కదా. చీనీ అమ్మ, ఇదేమో దయ్యం తీరు పట్టుకున్నాను నీ అవ్వ జీవితం. సరోజా నీకు దండం పెడతా పోవే, నీ పని చూసుకోపో సరోజా, వంట రూమ్లో పో నువ్వైతే. ఇంకోసారి ఏమన్నా అనాలి కానీ అప్పుడు చెప్తాను సంగతి. ఈ కుర్చీ కట్టేసి కాళ్ళు చేతులు ఇరుకొడతామనుకుంటాను. ఏమన్నా కానీ పోవే సరోజా. నీ నోట్లకెళ్ళి గిట్ట మాటలు వినవన్నట్టు తెలవాలి, అప్పుడు చెప్తాను సంగతి. అరే బిడ్డగా మీ డాడీ ఇంకోసారి ఏమన్నంటే చెప్పరా, అప్పుడు చెప్తా ఆయన సంగతి. సరేనా మమ్మీ, చెప్తా కానీ పోవే నువ్వు. నా బంగారు కొండ ఆడుకున్నానా? సరేనా మమ్మీ. అరే బిట్టుగా మీ మమ్మీతో తిట్టిపిస్తావు కదా నన్ను, ఆగు నీ సంగతి చెప్తా. అవును, నీ 10th క్లాస్ రిజల్ట్ వచ్చినాయి గారా, ఏమైనారా నీ రిజల్ట్? పాస్ అయినావా ఫెయిల్ అయినావా? ఏ రిజల్ట్ రాలే డాడీ ఇంకా. రిజల్ట్ పొద్దున్నే వచ్చినాయట, నాకు వాళ్ళు చెప్తానవా? పాస్ అయినావా ఫెయిల్ అయినావారా చెప్పురా. ఫెయిల్ అయినావు కదా. మమ్మీ డాడీ మళ్ళీ నన్ను దెంగ ఏమంటాండే? అద్దరా బిడ్డ, నీకు దండం పెడతా, మీ మమ్మీని విలువకురా. మరి నా రిజల్ట్ గురించి అడుగుతావా డాడీ? ఏం అడగరా బిట్టు, మీ మమ్మీని అయితే విలువకు. సరే డాడీ, అట్లా రా మరి దారికి, లేకపోతే నన్నే అంటావా? నిన్నేమనరా బిట్టు, మీ మమ్మీతోనైతే చెప్పకు. ఈ ఒక్కసారి క్షమిస్తానా డాడీ, బతికిపోయిగా. అరే బిట్టు ఇట్రారా ఒకసారి. అరే బిట్టు ఆగో, ఇది ఎంత సపడి ఎత్తలేడు, ఉన్నాడా లేడా? బిట్టుగా చెవులు గిట్ట దొబ్బినాయారా? అక్క వెళ్తాను వినబడతలేదారా? పోరా, ఏమో బిత్తురు సుబ్బులు చూస్తాను. వినబడ్డాయా డాడీ? పోయారా కాగుతావా? ఆగవా? పోతానాగు. ఏంటిదే అక్క, ఏమో కాకి తీరు ఉడతాను అప్పటి నుంచి. ఏం లేదురా బిట్టు, మీ అల్లుడు దొడ్డికి వెంట్రా, ముడ్డికంతా పూసుకున్నాడు కాదురా, అందుకే ఇక నీళ్ళు పోతామని పిలిచిండ్రా. నీ ముడ్డి మీద కొన్ని నీళ్ళు పోయిరా బిట్టు. చీనీ అవ్వ, నీకు నేను ఎట్ట కనబడతాననే? ముడ్డి మీద నీళ్ళు పోసేట్టు తిరిగి కనబడతానా నానే? మామయ్య నాకు నీళ్లు పోయవా? నా ముడ్డి ఎండిపోతానంత. దొడ్డికి పోయి ముడ్డి కడుక్కోకపోతే ముడ్డి ఎండదారా మరి? కడుక్కోరాలుడు, నువ్వే కడుక్కో. మామయ్య నాకు ముడ్డి కడుక్కోరాదు, నువ్వు కడగవా? తొందర రా మామయ్య, నా ముడ్డంతా ఎండిపోతుంది. ఏ చీనీ రాలుడు, నువ్వే కడుక్కోరా. అట్లాంటనే వేంద్ర బిట్టు, చిన్నప్పుడు నీ ముడ్డి కడగలేదారా నేను? ఓ అక్క ఆగే, ఇక చిన్నప్పరాకి ఎందుకు పోతానవే? సరే నీళ్ళు పోతావు, ఆయన ముడ్డి మీదికి లేపే, నీళ్ళు పోతా. కారా బిట్టు, తొందర నీళ్ళు పోయిరా. కడిగి ఎత్తే తొందరగా వచ్చి, గబ్బు వాసన వస్తుంది. ఏం తిన్నావురా అల్లుడు? తాతయ్య మంచూరియా తెచ్చిండు మామయ్య, అదే తిన్నా.
చీ పాడుగాను గబ్బు వాసన వస్తాందే. మంచూరియన్ ఏరిండు కాదే అక్కేడు. మామయ్య నీళ్ళు మంచిగా పోయి నా ముడ్డి మీద పోతలేవు నువ్వు. పోతానా ఆగరా, నీ ముడ్డి మీద పోతానా. ఎసంటి పనులు చేసేటోని చివరికి నీ ముడ్డి కూడా గడుగుడు అవుతుంది. కడిగే అక్క ఇంకెంతసేపు కడుగుతావే? ఆయన ముడ్డి ఏదో ఊరెళ్ళుకున్నట్టు అప్పటి నుంచి కడుగుతానవేందే? అయిపోయింది ఆగరా, చాలా రైగా పెట్టు. ఇంట్లుంటే ఏదో ఒకటి పని గిట్లనే చెప్తారు. నీ అవ్వ ఇంట్లో నుంచి వీకాలే. చోటుగాడు నేను ఛాయ్ అన్న తాగత్తాం బయటికి పోయి. చోటుగారే ఎక్కడున్నారా? ఇంట్లోనే ఉన్నా మామ. ఏమన్నా పీకుడు పనా మనకు? చెప్పు ఏం సంగతి? నేను మీ ఇంటి ముందటే ఉన్నారా? అట్లా పోయి ఒక ఛాయ్ తాగద్దాం పారా, బోరు కొడుతుంది. ఒక్క నిమిషం ఆగు మామ, అత్తానా. అరే బిట్టు, నువ్వేనారా? ఏం కావాలి? నేనే ఆంటీ. చోటుగాని కోసం వచ్చిన ఆంటీ. చోటుగాని కోసం వచ్చినావా బిట్టు? అయ్యో, ఆడి ఇంట్లో లేడు కదా మరి. అలా డాడీతోని ఇప్పుడే ఎటో వేయండు. అయ్యో అవునా ఆంటీ? అవును పిల్లగా, నువ్వు ఇంటికి పోయిగా. సరే ఆంటీ. ఈ బాడకవు ఎప్పుడు నా కొడుకును పట్టుకునే తిరుగుతాడు అని చెడగొడతాడు ఈ లంగ బాడకవు. బిట్టు మామ పోదాం పైగా. ఆంటీ, చోటుగాడు బయటికి వెళ్ళన్నారు కదా, ఈడెక్కడి నుంచి వచ్చిండు? అయ్యో చోటుగా, ఇంట్లోనే ఉన్నావారా? నేను చూసుకోకపోతుని. ఇంట్లో ఉండకపోతే నేనేడుంటేనే. డాడీతోని పేనేమనుకున్నారా చోటు? అయితేమనే గాని ఎటు పోతావు నువ్వు? ఎటో బయలుదేరినావు? బిట్టుగాడు నేను గిటు బయటికి పోయేస్తామే. పుచ్చిపోయిన కుక్కోలే ఎప్పటి తిరుగుతూనే ఉండరా చోటుగా. ఆని ఈని సోపతులు పట్టుకుంటా ఎప్పటి తిరుగుతూనే ఉండరా. నీకు పని పాటనా? ఏ ఉండే మమ్మీ, నువ్వు ఎప్పటికీ ఏదోటి ఉరుకుంటూనే ఉంటావు. పారా బిట్టు, మనం పోదాం. పో బిడ్డ, నువ్వు ఏ పడి దూరం పోతావో పో. నువ్వు మళ్ళొస్తావు కదా, అప్పుడు నీ సంగతి చెప్తా. వచ్చినాక 2 కాలు పట్టి బండ కూడా తాగు. ఏమో బాగా నాటకాలు ఆడుతున్నావు నువ్వు. ఏం కావాలి పిల్లగాళ్ళు? 2 సిగరెట్లు ఇంకా 2 ఛాయ్ ఇవ్వండి అంకుల్. సరే బాబు, ఇత్త ఆగుర్రి. ఆడ కూర్చోరు పిల్లగాళ్ళు. అంకుల్, ఎక్కడ చూసినా మీరే ఉంటారేంది? మొన్నేమో మియా స్వీట్స్ దగ్గరికి వచ్చినాం, అక్కడ మీరే ఉన్నారు. ఇక్కడ మియా కేఫ్, ఇక్కడ మీరే ఉన్నారు. అన్ని మీయేనా ఏంది? మాయే పిల్లగా, మియా స్వీట్స్ మాయే. ఆ స్వీట్ హౌస్ లా మా తమ్ముడు ఉంటాడు పిల్లగా. ఇక ఈ మియా కేఫ్ లా ఇక నేనుంటా. ఈ ఊర్లో మియా ప్రొడక్ట్స్ అన్ని మేమే అమ్ముతాం పిల్లగాళ్ళు. అవునా అంకుల్? అయితే మియా ప్రొడక్ట్స్ అన్ని మీయేనా? అవును పిల్లగా, మియా ప్రొడక్ట్స్ అన్ని మాయే. మీకేమన్నా కావాలంటే మా దగ్గరికి రారి, అన్ని దొరుకుతాయి మియా ప్రొడక్ట్స్. సరే మా అత్తం గాని నువ్వైతే ఛాయ్ తొందరగా. ఇస్తాను ఆగురి, కొంచెం ఓపిక పట్టుర్రి. అగో, ఇంకెంతసేపు ఓపిక పట్టమంటావు అంకుల్? వచ్చి అరగంట అవుతుంది. అగదెత్తలు ఇగదెత్తలు ముచ్చడి జంగుతాను అప్పటి నుంచి. ఆగురి పిల్లగాళ్ళు, ఈ ఛాయ కొంచెం లేట్గా అవుతుంది. ఎందుకు అంకుల్, పాలు లేవా? పాలు మా ఉన్నాయి. ఈ పాలు మియా పాలు కదా, అందుకే ఛాయ కొంచెం లేట్గా అవుతుంది. ఏంటిది అంకుల్, అయ్యి మియా పాలా? అవును బాబు, ఈ మియా పాలే, అందుకే లేట్ అవుతుంది ఛాయ. ఆగుర్రి ఇత్తా, జర్రా ఓపిక పట్టుర్రి. అమ్మతోడే బిట్టిగా, మియా పాలట కాదురా అవి. మియా పాలు ఆరా చోటుగా. తాగుదాం ఆగు, చూద్దాం ఎట్లుంటుందో. టేస్ట్ సూపర్ ఉంటుంది కావచ్చురా, తాగుదాం ఆగు. సరేరా తాగుదాం. ఇగోరి బాబు, తీసుకోరి ఛాయ. తాగంగా 2 బొట్లు అట్లా అడుపుర్రి. అట్లా మా అడుపుతాం కానీ చోటుగా ఛాయ్ తీసుకోరా. తాగురు పిల్లగాలిగా. మేము మా తాగుతాం కానీ పని చూసుకోపోండి అంకుల్ మీరు. సరే పిల్లగా, పోతా. ఓర్ని అవ్వ బిట్టిగా, ఈ ఛాయ్ ఎందురా గింత మంచిగా ఉన్నది? అవునరా చోటు, తాగుతా అంటే తాగుదైతాంది, గమ్మతున్నది. నీ అవ్వ, నేను ఇంకోటి తాగుతారా ఛాయ? గింత మంచిగా ఉంది ఏంద్రా ఇది? గుద్దమేసులుగా, నా దగ్గర డబ్బులు లేవు. సారదారా ఒక్క ఛాయ? నా దగ్గర ఉన్నాయో 30 రూపాయలు. సరేరా బిట్టు, మళ్ళీ ఎప్పుడన్నా తాగుదంతి. అంకుల్ ఎంత ఇవ్వమంటారు అంకుల్? సిగరెట్లకు 20 రూపాయలు, ఇక 2 ఛాయలకు 2000. ఏంటిది అంకుల్, 2000? 2000 బాబు. కప్పుకు 1000 రూపాయలు, 2000. గంత రేట్ ఎందుకు అంకుల్? ఇది రేటే ఉంటాయి బాబు, మియా పాలు కదా. అట్టి పాలతో ఎత్తనేమో తక్కువ రేటు, 10 రూపాయలే ఉంటాయి. ఈ మియా పాలు కదా, కప్పుకు 1000 రూపాయలు. ఓరి ముసలోడా, కప్పుకు 1000 రూపాయలు ఏందిరా? ఏ బాబు, మంచిగా మాట్లాడు. కప్పుకు 1000 రూపాయలు మరి. అట్టి పాలు అయితేనేమో 10 రూపాయలే ఉంటుంది. ఇవి మియా పాలు కదా. బిట్టిగా ఏం చేస్తావురా? 2000 రూపాయలైనా కాదురా బిల్లు. అంకుల్ మా దగ్గర లేవు అంకుల్. గవన్ నడవై, ఇయ్యకపోతే నెల రోజులు సిప్పల్ లోటలు గడిపిస్తా. మియా పాలు తాగి ఏమో డ్రామాలు చేస్తారా మీరు? ఏమో అట్టి పాలతో గిట్ట చేసినావా ఏంది?
నడుగురి 2000 రూపాయలు ఇయ్యి. 2000 ఇయ్యంది మీరు ఇక్కడి నుంచి పోయేది లేదు బిడ్డ, ఏమనుకుంటారో. అరే బిట్టు 2000 ఇయ్యంది ఇక్కడి నుంచి పోనిచ్చేటట్లేరురా ఈ ముసలోడు. నా దగ్గర 2000 లేవుగారా మరి. పులి అని అడుగుదాం ఆగరా. సరే మామ అని అడిగిస్తాడు. అరే పులి ఎక్కడున్నావురా? ఎక్కడుంటే నీకెందుకురా? ఫోన్ ఎందుకు చేసినావో చెప్పరాదు బే నువ్వు. అరే పులి గంత గరం ఎందుకైతానవురా? మరి లేకపోతే ఇంద్ర బిట్టు నా ఈ 2 సబ్జెక్టులు వీకినాయని మా అయ్య కుక్క దెంగులు దెంగిడు. బయట వచ్చి కూర్చున్నా. ఏం చెప్తాను ఏం బిక్తాను అంటే కాలదారా ఇక చెప్పేటిదో. అయ్యో అట్లనా మామ. సరేగాని ఒక్క 2000 ఉన్నాయారా? గీ హాస్పిటల్కి వచ్చేనరా, ఒక్క 5 రోజులు తిరిగిస్తారా నీకు? పానం మంచిగా లేదురా నాది. అరే బిట్టిగా నువ్వు నన్ను డబ్బులు అడగకరా. చూడు కొంచెం అర్జెంట్ ఉంది మామ. గీ హాస్పిటల్ ఉన్నా మామ, లేకపోతే నిన్ను అడిగేటోని కాదు. చూడు మామ నీ దగ్గర ఉంటాయి 5 రోజులు ఇస్తా మామ నీకు. నాకు ఉద్దలున్నాయా డబ్బులు? దెబ్బకు ఫోన్ చేస్తావు డబ్బులు అంటావు. అరే బిట్టు నా దగ్గర డబ్బులు లేవేం లేవురా, నువ్వు ఫోన్ పెట్టేరా ముందు. సరే మామ అయితే నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టా. ఏమైందిరా బిట్టిగా డబ్బులు లేవన్నాడు అరాడు. ఆ పులిగాడు లేవంటాను కదరా దొంగ బాడుకోవు. ఏం చేద్దాం ఇప్పుడు? ప్లేట్లు అడుగుదామరా మరి. పాపం బిట్టిగాడు 2000 ఇవ్వన్నాడు పెట్టేసిండు. నేను కోపంలో ఏదో మాట్లాడినా. హాస్పిటల్ ఉన్నా అన్నాడు పాపం. ఏమైందో ఏమో ఆనికి. నేను పంపకపోతే ఎవరు పంపుతారు పాపం ఆనికి. పంపుతా. చోటుగా 2000 పంపిండ్రా పులిగాడు 2000 పంపిండారా? అమ్మయ్యా ఇక మన ప్లేట్లు కడగాల్సిన అవసరం లేదు. అరే బిట్టు 2000 పంపిన చూసుకున్నావారా? మా చూసుకుంటా దేవా. నువ్వు కనుక పంపినావు 2000. పంపింది 2000 కానీ ఏదో 2 లక్షలు పంపినట్టు బిల్డప్ ఇస్తానవేంద్రా? బలుపా డబ్బులున్నాయని అహంకారం ఆరా? అట్లా కాదు మామ, నువ్వు హాస్పిటల్లో ఉన్నా అన్నావు కదా, అందుకే ఫోన్ చేసి చెప్తానా మామ. బిట్టుగా మళ్ళీ నాకు 5 డేస్లు ఇరా మరి, కొంచెం అవసరం ఉన్నాయి డబ్బులు నాకు. సరే చూద్దాం తీ. ఒక 10-15 రోజుల తర్వాత మా అయితే తీరా. ఇంతకు ముందు 5 రోజులకే ఇస్తాన్నావు కదా మామ. అది ఇంతకు ముందురా. అరే పులిగా నువ్వు గట్టిగా ఉన్నావు అనుకోరా, నేను ఇయ్యనయ్యరా డబ్బులు. సరే మామ, నీకు వీలున్నప్పుడే ఇయ్యి మామ, నేనేమన్నా. సరే చూద్దాం తీరా. నువ్వైతే ఫోన్ పెట్టరా ముందు. ఏడా పని లేదారా? ఎప్పటికి ఫోన్ చేసుకుంటూ ఉంటావు. నీ అవ్వ ఈ ఫ్రెండ్ జాతిందేంగా. నా ఫ్రెండ్స్ ఇంతనా? లోకంలో ఉన్న ఫ్రెండ్స్ అందరు ఇంతేనా? పైసలు ఇచ్చారాక గుద్ద పట్టుకొని ఇడవరు, పైసలు ఇచ్చినాక గుద్ద మీద జాడితే దొంగ బాడుకోవులు. ఏమైంది పులన్నా అంత ఎట్లనా ఉన్నావు? ఏం లేరా చింటూ. ఏమైందన్నా నీకు? నువ్వు మారిపోయినావన్నా, అంత ఎట్లనో కనబడతాను. ఏమైందో చెప్పరా అదే పులన్నా. ఏం లేదురా చింటూ, మా ఫ్రెండ్ బిట్టిగాడు ఉన్నాడు కదా, ఆనికి ఫోన్ పేలా 2000 పంపినా. మరి 2000 పంపితే పోలేదా అన్న? మళ్ళొకసారి పంపిపోయినావు. నువ్వు ఒకనివి గోసిగానివి చెప్పారా కాగవారా? మరి చెప్పన్నా, గుడి గులిగినట్టు గుయ్యం అంటూ మరి అప్పటి నుంచి. నీకేంద్రా చెప్పేది? నీ పీ తిరుగుద్దాం దెంగ ఇక్కడి నుంచి పోరాపడన్నాడు. అన్ని కావాలి పోరానికి. పులన్నను ఎవడో గట్టిగా దెంగినట్టున్నాడు, అందుకే గరం మీద ఉన్నాడు.